హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. నేను ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ ఒకటి కట్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. ఇది మనకి బాడీ మెజర్మెంట్స్తో చేస్తున్నానండి. ఇది బాడీ మెజర్మెంట్స్ అంటే మన చెస్ట్ వచ్చేసేసి మీరు చూడవచ్చు. వాణి మీకు డైరీలో కనిపించడం కోసం వాణి గారు మానికొండ, ఫోన్ నెంబర్. బ్యాక్ బార్ వచ్చి 13.5, చెస్ట్ వచ్చేసి 40కి నేను అంగుళన్నర కలుపుతున్నానండి. 41.5 అయితే ఇది ఇక్కడికి వస్తుంది కదా మనకి 41.5. ఫుల్ వీడియో మొత్తం చూడండి, మొత్తం చూస్తే అప్పుడు మీకు తెలుస్తుందండి. అప్పుడు మనకి బాడీ ఫిట్టింగ్ అనేది నేను మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి. ఆ షార్ట్ వీడియో మీరు చూడవచ్చు. అది ఎలా ఉందంటే బాడీ మెజర్మెంట్స్తో నేను చేసిందనమాట. బాడీ మెజర్మెంట్స్కి ఇదిగోండి పావు తక్కువ 21 వచ్చింది కదా. అంటే ఇదిగోండి మనం ఇలా చూసుకోండి, మీరు ఇలా చూసుకోండి. అప్పుడు ఎంత వచ్చేసేసింది, పాయింట్ తక్కువ 10.5, 11 అంగుళాలు. 11, 2 11, 22 అంగుళాలు నేను ఎంత కలుపుతున్నాను అనేది మీరు చూడొచ్చండి. ఎలా అంటే ఇది ఆ అమ్మాయికి 40 ఉంది కదా, అంగుళన్నర కలుపుతున్నాను నేను వచ్చేసి. ఇంకే అంటే నాకు ఎలా చెప్పాలో అది అర్థం కావట్లేదు. అది ఇది చూడవచ్చండి. ఇదిగోండి 10.5 పెట్టాను అంగుళం. 11 పావు తక్కువ 11 పెట్టానండి. పావు తక్కువ 11. ఇదిగోండి మీరు చూడవచ్చు క్లారిటీగా మీరు చూడవచ్చు. క్లారిటీగా కనిపించకపోతే ఇంకొంచెం చేస్తాను, ఎందుకంటే నాది వీడియో అనేది ఇది ఇరిగిపోయిందండి. ఆ ఇరిగిపోయింది ఎలాగోలాగా అతుకులు పెట్టుకొని చేసుకుంటున్నాను. దీన్ని పట్టించుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదండి. పావు తక్కువ 11 అంటే అంగుళన్నర మేము కలిపినట్టు. ఇక్కడికి వచ్చేసేసరికి నడుము లెంత్ వచ్చి ఇది బోట్ నెక్ అండి. ఇక్కడికి వచ్చేసేసరికి పావు తక్కువ 11 కదా, 10 నడుము వచ్చేసేసి కలుపుతున్నానండి. ఇంక ఇది బాడీ అనేది ఫిట్టింగ్ వచ్చేసేసి ఇదిగో లెంత్ వచ్చేసి 13.5. దీని కటింగ్ 13.5. నేను బోట్ నెక్ వచ్చేసేసి పాయింట్ తక్కువ 3.5కి తీసుకున్నాను. 6.5కి సెంటర్కి మనకి ఆమ్ లెంత్కి 6.5 తీసాను. 9.5 ఇచ్చేసేసి ఇది డ్రాప్ నెక్ కండి. ఇవిది చంక రౌండ్ వచ్చేసేసి 19 ఉందండి. మొత్తం రౌండ్ వచ్చేసి ఆమ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు నేను చూస్తాను దీనికి కరెక్ట్గా యూజ్ అవుతుందో సరిపోదా. 19లో సగం చేసుకుంటే 9.5 కరెక్ట్గా వచ్చిందండి. 9.5 పాయింట్ చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా. ఇంకొంచెం పైకి కొట్టుకున్నాం. ఇది ఇక్కడికి ఈ గీట్ కాడికి వచ్చిందండి. ఇది సెకండ్ ఆప్షన్ గీట్ దగ్గరికి. ఇది వచ్చేసేసి నేను వచ్చి ఖర్చు చాలా ఎక్కువే పెడుతున్నానండి. వాళ్ళు ఎక్కువ అడిగారు ఖర్చు. ఇక్కడికి వచ్చేసేసరికి ఇలా గీస్తున్నాను. ఇది మనకు సరిపోతుందండి. ఈ లెంత్ వచ్చేసేసి వాళ్ళు అడిగిన షేప్ వేరండి. కాకపోతే ఆ షేప్ అనేది నేను బకరంతో కట్ చేస్తాను. బకరంతో కట్ చేస్తేనే అప్పుడు మనకు ఆ షేప్ అనేది వస్తుందండి. ఆ షేప్ ఎలాంటిదంటే ఇక్కడ వచ్చేసేసి ఇలా డ్రాప్ లాగా వచ్చేసి ఆ షేప్ మీకు చూపిస్తాను. ఇలా వచ్చేసేసి దీనికి ఇలా అండి ఆ షేప్ వచ్చేసేసి ఇలా వస్తుందన్నమాట షేపు. ఆ షేప్ని అనేది నేను కట్ చేసి స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతానండి రేపు మార్నింగ్ దీన్ని. ఇది వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి చూసారా 9.5, 9, 2, 9, 18 కదండి. ఇదిగోండి 19 అంగుళాలు. ఇక్కడ వచ్చేసేసరికి మనకి ఆమ్ లెంత్ వచ్చేసేసరికి అంటే నేను తెలుగులో రాసుకున్నానండి. ఆమ్ లెంత్ వచ్చేసేసరికి 11 మీకు కనిపిస్తుంది కదా, 11 వచ్చేసేసి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి డౌన్ మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టాలండి కంపల్సరీగా. 1/2 ఇంచ్ డౌన్ అనేది నేను పెడుతున్నాను. మనకు తెలియకుండా మనకి ఇక్కడ ఒక డౌన్ అనేది ఉంటుందండి. అది ఎట్లా అంటే మనకు అర్థం కాదు. ఆ డౌన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది కంపల్సరీగా. నడుము దగ్గర బ్యాక్ నడుము దగ్గర మనకి లెంత్ ఉంటుంది.
ఇదిగోండి చంక దగ్గరికి ఇక్కడికి మనం లెంత్కి ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, సెంటర్లో ఒక టక్స్. ఇది బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి ఇది ప్రిన్స్ కట్కి పెడుతున్నానండి. వాళ్ళు చెస్ట్ ఎదర ఫ్రంట్ లెంత్ కూడా అడిగారు, చూస్తాను దాన్ని. అంటే ఇప్పుడు వచ్చేసేసి మనకి హ్యాండ్స్ ఒకటి తీస్తానండి. హ్యాండ్స్ లూజ్ వచ్చేసేసి 13.5, లూజు 13.5, బార్ వచ్చేసేసి 6 ఇంచెస్ అండి. 6.5 అండి. ఇది 6.5. ఇది పావించి ఎక్స్ట్రా పెంచాను నేను. దీనికి వచ్చేసేసరికి 2.5. ఎందుకంటే మనం సెంటర్లో ఇలా పెట్టుకుంటే, ఇలా సగం ఫోల్డింగ్ చేసుకుంటే వన్ సైడే మనకే జాయింట్ అనేది పడుతుందండి. ఇప్పుడు ఇది సమానంగా జాయింట్ ఉందనుకోండి, ఈ సమానంగా జాయింట్ ఇలా సమానంగా వేస్తే ఈ జాయింట్ అనేది 4 వైపులా పడుతుంది అనమాట. ఆ 4 వైపులు ఏంటంటే మనకు ఒక పెద్ద తలనొప్పి ప్రాబ్లం అయిపోతుంది. అంటే జాయింట్ చేయడం అనేది 1 అయితే 2 అయితే చేయగలం, 4 అనేసరికి ఇంకా మనకి స్టిచ్చింగ్ మీదే విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి 13.5, పావుదొక్కు 7 అండి. 13.5 అంటే ఇక్కడ వచ్చేసేసి మనం 9.5 సంఖ రౌండ్ పెట్టాం కదండి, ఆమ్ లెంత్. ఆ సంఖ రౌండ్కి వచ్చేసి మనకి ఆ సంఖ రౌండ్ వచ్చేసి 9.5 ఉంటే ఇక్కడ కంపల్సరీగా మనం 8.5 పెట్టుకోవాలండి, ఈ లెంత్ లూజ్ వచ్చి. అప్పుడు మనకి దీనికి కవర్ అయిపోతుంది. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చండి. కామెంట్ చేస్తే నేను దానికి వెంటనే రిప్లై మేము కూడా మెసేజ్ చేస్తాం. ఇదిగోండి ఇలా మనం 4 మడతలు వేయకూడదు. 4 మడతలు వేయకోకుండా మనకి కరెక్ట్గా ఒక సైడు జాయింట్ అనేది రావడం కోసం నేను ఎంచుకున్న ఐడియా, నేను ఎంచుకున్నది కాదండి, ఇది మా వర్కర్స్ కూడా చేస్తారు. మన ఛానల్లో ఉందో చూడవచ్చు, వర్కర్స్ చేసేది మీరు చూసే ఉంటారు. ఇదిగోండి ఖర్చు దాంతోపాటు కరెక్ట్గా తీసానా లేదా. ఇక్కడికి వచ్చేసరికి 6.5 కదా. ఇప్పుడు మనం తీసుకున్న దానికి దీనికి కరెక్ట్గా సరిపోతుందండి మనకి. మార్నింగ్ వీడియో తీసి అప్పటికప్పుడు పెడదామంటే ఇక్కడ రోడ్డు మీద అంత గొడవగా ఉంటుందండి, బస్సులు అవన్నీ. అందుకే చిరాకు వచ్చి నైట్ ఈ టైంకి తీసి వెంటనే మా బాబు వచ్చేస్తాడు, అప్లై ఛానల్లో కూడా పెట్టేయచ్చు అని చెప్పేసి ఈ టైం ఎంచుకున్నాను అనమాట. ఇంకా కంపల్సరీగా రోజుకు ఒక వీడియో వస్తుందండి. వర్కర్స్ ఉండేది ఒక చోట, నేను ఉండేది ఒక చోట. వర్కర్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు ఈ టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ దగ్గరికి ఈ బ్యాక్ అనేది నేను జాయింట్ చేస్తాను, మీరు చూడవచ్చు. ఇదిగోండి ఇక్కడ టక్స్కి మనకి షోల్డర్కి కరెక్ట్గా అదిగో సరిపోయింది కదా. ఇలా మనం చూసుకుంటే చాలండి, మనకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ జాయింట్ అనేది మనం తర్వాత, నేను ఇప్పుడు ఈ జాయింట్ని కూడా మీకు చూపిస్తాను. క్లాత్ ఫ్రంట్ని తీసిన తర్వాత జాయింట్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీయాలి, ఫ్రంట్ నెక్ ఎలా తీయాలి, బాడీ మెజర్మెంట్స్తో ఒక చిన్న డౌట్ ఉంటుంది, చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామందికి అండి, బట్ నాకు కూడా ఉంటుంది. ఇది ఇలా మనం క్రాస్ వేసుకుంటాం. ఇలా క్రాస్ వేసేసుకున్న తర్వాత క్రాస్కి ఇది ఇలా వేసుకుంటాం. ఈ అంచులు ఉన్నది మనం క్రాస్కి వేసుకుంటాం. క్రాస్కి ఇప్పుడు నేను షోల్డర్ అనేది అదే నెక్ అనేది ఏం కట్ చేయట్లేదు, బట్ ఇది ఒక్కటే కట్ చేసుకుంటున్నాను. నాకు ఎంత అవసరం అంత క్లాత్ కట్ చేసేసుకుని మనం మొత్తం దీనికి సరిపోను. ఇదండి అసలు బాడీ ఫిట్టింగ్కి అసలు మీరు సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చిన్న కామెంట్ చేయండి, నా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా, నా కటింగ్ ఫాలో అయితే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందా రావట్లేదా అంతే. జస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నేను అసలు అడగను, ఎందుకంటే నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తాం, అది నేను కూడా చేస్తాను. చిన్న కామెంట్ చేయండి అసలు నా కటింగ్ ఎలా ఉంది, పోనీ నా కటింగ్లో ఏమైనా డిఫరెంట్ తప్పులు ఉన్నాయా అలాగా. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసేసి నేను ఇలా తీసుకున్నానండి, చూపిస్తాను మీకు. డైరీ చూపిస్తే ఒరిజినల్గా అసలు ఫ్రాంక్, దీనిలో మనం మోసం చేయకోకుండా. ఇదిగోండి ఫ్రంట్ బార్ వచ్చి 11.5, ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 7.5 చూపిస్తా. 7.5 ఎలా రావాలన్నది మీకు చూపిస్తా. ఒక చిన్న డౌట్ ఏంటి, తెలియని వాళ్ళకి డౌటే, తెలిసిన వాళ్ళకి ఏ డౌట్ ఇది ఇంతేగా అనుకుంటాం. నేను డీస్ ఎక్కడో పడు. ఇదిగోండి
ఇక్కడ మన చంక్ వచ్చేసేసరికి ఇలా లెంత్ తీసుకుంటున్నాం కదా, ఇలా డౌన్ తీసుకోవాలి, ప్రతిదానికి ఇలా తీసుకోవాలి. నేను కూడా ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసేసి బ్యాక్ వేసుకున్నామండి. ఎందుకంటే బాడీ ఫిట్టింగ్కి మనకి ఎంత కలపాలి అని నేను ఒక చిన్న డౌట్. ఫస్ట్ కుదిరిద్దా లేదా అని ఒక డౌట్. ఆ డౌట్లతో మనం ఏది చేయకూడదు. సక్సెస్ అయితే ఇప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ లూజ్ పెట్టాము, స్టిచ్చింగ్ వేస్తాం, వాళ్ళని వేసుకొని చూడమని చెప్పడమే. ఇది వచ్చేసేసి 7.5 అండి. బ్లౌజ్ వచ్చేసేసి 7.5 రౌండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇలా క్రాస్గా పెట్టి తీస్తానండి. నెక్ని ఇలా క్రాస్ పెట్టి తీస్తా. అలా 7.5కి వచ్చింది. 7.5కి రౌండ్ రావాలి. 7.5కి రావాలి అంటే ఇదిగో నేను ఇక్కడ 6.5కి పెట్టానండి. ఈ 6.5కి నేను ఇది ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా కొడుతున్నాను. ఇది 6.5కి ఇలా. ఇప్పుడు మనకి రౌండ్ వచ్చేసేసరికి 7.5కి రావాలండి కరెక్ట్గా. ఎందుకంటే 8.5 వచ్చింది. అంటే మనం మడతేసి స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అంగుళం తగ్గుతుందండి. చూడండి, ఈ కొలతలతో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూస్తే తప్పకుండా మీ బ్లౌజ్ మీద మీరే ప్రాక్టీస్ చేసుకుందా, కావాలంటే నా మాట అబద్ధం అయితే కనుక. ఇది అనేది నేను కట్ చేయమన్నా మీ ఎదురుగా కట్ చేస్తానండి. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం మనం పైపింగ్ వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే నేను అది గిర్తో గీస్తారు కదా, అలా గీస్తానమాట. కానీ మీ ఎదురుగా నేను కట్ చేయట్లేదని ఒక చిన్న డౌట్ ఉంటుందేమోనని మళ్ళీ కట్ చేస్తున్నాను. అది ఈ రౌండ్స్ అనేది మనం కరెక్ట్గా సెట్టింగ్ తీసుకుంటే, ఇది ఫ్రంట్ బార్ వచ్చేసేసి మనకి అది బ్లౌజ్ కాదు, ఫ్రంట్ బార్ వచ్చేసేసి 11.5 అంటే అంగుళం యాడ్ చేసుకుంటున్నానండి. నేను అంగుళం యాడ్ చేసేసుకుంటే మనకి 12.5 వస్తుంది. 12.5కి ఇక్కడ కరెక్ట్. అంటే దీనికి క్రాస్ బెల్ట్ అండి, ప్రిన్స్ కట్ అయితే కాదు. బ్యాక్ వచ్చేసేసేసి ఇది బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసేసరికి మన క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేదండి. ఇది మరి చివరి వరకు చూడండి. అందుకని వీడియోని మధ్యలో చేయొద్దండి. వీడియో మధ్యలో చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఇదిగో 4.5కి పెట్టానండి. మీరు చూడవచ్చు, మీకేం డౌట్ వద్దండి. జూమ్ చేసుకొని చూసుకుంటే మీకు తెలుస్తుంది. మనకి ఇదిగో 2.5 ఇక్కడి నుంచి పెట్టుకోవాలండి. కింద నుంచి ఇది ఈ కింద అంచు ఇక్కడ ఉంది కదా, దీని నుంచి. అందుకనే బ్యాక్ వేసుకునేది అనమాట. 2.5 పెట్టాను. ఇక్కడికి వచ్చేసేసరికి అంగుళం 30 అంటే ఇంచు 30కి ఇంత పెట్టానండి. ఇంత పెట్టాను. దీన్ని ఇప్పుడు నేను క్రాస్కి ఇలా షేడ్ తీస్తాను. ఇది ఫిట్టింగ్ కూడా, ఫ్రంట్ ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఒక్క అంగుళమే కలపండి మీరున్న బాడీ కంటే. ఇప్పుడు వచ్చేసేసి అమ్మాయికి ఈ డాట్ బార్ వచ్చేసి 2.5. ఇటు వచ్చేసేసి అంగుళం పాయింట్ పెడుతున్నానండి. ఇదిగోండి అంగుళం పాయింట్ మీరు చూడవచ్చు. నా ఏళ్ళు అడ్డం ఉంటే కనుక టేప్తో మీరు కొలుసుకున్నా సరే ఓకే. ఇక్కడికి వచ్చేసేసరికి 2.5. ఇటు వచ్చేసేసరికి చాలా తక్కువ, 3.5 ఇంచెస్ సరిపోతుందండి. ఈ నెక్ అనేది మీకు రేపు దీన్ని స్టిచ్చింగ్ కట్ చేసిన తర్వాత మార్నింగ్ నేను వచ్చి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. మీరు చూడవచ్చు. కావాలంటే మీకు నచ్చితేనే చూడవచ్చు, నచ్చకపోతే అక్కర్లేదు, పక్కకి నెట్టి పడేసేసింది. అంత ప్రిన్స్ కట్టే కుట్టించుకునే వాళ్ళు ఉండరు కదా, దానికోసం అండి ఈ వీడియో కూడా. ఇక్కడికే బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ హ్యాండ్కి జాయింట్ చేసుకోవడం ఒకటి ఉంది కదండి, అది నేను మీకు ఎలా అనేది చూపిస్తాను. ఈ మన కరెక్ట్గా సెట్టింగ్ ఎలా తీసుకోవాలి అనేది
అంటే ఖర్చులకు పోతుంది కదా, అప్పుడు మనకి ఇది సరిపోతుందండి. సేమ్ ఇక్కడ డౌన్ అనేది నేను తీయలేదండి, ఇది జాయింట్ ఇక్కడ డౌన్ తీస్తాం కదా మనం హ్యాండ్కి రెండిటి ఫ్రంట్లకి, ఆ ఫ్రంట్కి వచ్చేసరికి నేను డౌన్ తీయలేదండి, ఎందుకంటే ఇది జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి ఇది మనం డౌన్ తీద్దాం. ఇలా కూడా తీయొచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే మనకు వచ్చేసేసరికి ఇక్కడ వచ్చేసరికి కొంచెం మళ్ళీ కటింగ్ ఉంటుంది. నేనేంటంటే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ ఇది జాయిన్ చేసిన తర్వాత మనం బాడీని ఫ్రంట్కి తీసేసేసుకుంటే నాకు అలా ఈజీగా ఉంటుంది, నేను అలా చేస్తాను. ఇప్పుడు వచ్చి మీరు ఇది క్లాత్ వేస్తాను చూడవచ్చు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. ఇదండి ఫ్రంట్ జాయింట్ వచ్చేసేసి, మీకు జాయింట్ కూడా అలా కట్ చేసుకుంటే వన్ సైడ్ జాయింట్ అంటే ఒక్క చేతికి వచ్చేసేసి జాయింట్ ఎలా అన్నది మీకు ఇప్పుడు చిన్న టిప్స్ దొరికింది కదా, దొరికిందని అనుకుంటున్నాను నేను. నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్కి ఎలా తీయాలి అనేది మీకు డౌట్. క్రాస్ బెల్ట్ వచ్చేసేసి, ఈ క్రాస్ బెల్ట్ మనం ఇక్కడ కట్ చేసిన ముక్కు ఉంది కదండి, ఇది క్రాస్ బెల్ట్ కట్ చేసిన ముక్క, మనం దీన్ని 1 ఇంచ్ తగ్గించేసేసి తీసుకోవాలండి మనం. నాకు ఇక్కడ జాయింట్లు పడతాయి, అందుకనే దీన్ని పోగొట్టుకోకుండా ఉంచుకొని నేను దీన్ని ఇలా కట్ చేస్తాను ఒకసారి. నాకు షేప్ కోసం అనేది నేను ఇలా పెట్టుకుంటానండి దీన్ని. అక్కడ 2.5 తీసాం కదా, ఇక్కడ 3.5, ఇక్కడ ఇందాక ఇంచు అంగుళం గ్యాప్ ఉండాలండి, ఇంచు 3.5, 2.35 ఇక్కడ మీరు చూడవచ్చు బెల్ట్, క్రాస్ బెల్ట్కి. ఇప్పుడు మనం దీన్ని అంటే ఇక్కడ మనం కొంచెం డౌన్ తీసేసుకొని ఇట్లా పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇదండి క్రాస్ బెల్ట్ కూడా కొంచెం నాకు కొంచెం ఇంత ముక్క జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. లెంత్ మనకి కరెక్ట్గా కావాలంటే కూడా చూపిస్తాయి. ఇదిగోండి ఈ లెంత్ 1 ఇంచ్ తగ్గిస్తే చాలని చెప్పాను కదా, కరెక్ట్గా అంటే మనం ఫ్రంట్ కట్ చేసింది ఉంటుంది కదా బాడీకి మనకి, ఇదిగోండి 1 ఇంచ్ గ్యాప్ మీకు కనిపిస్తుంది, ఎక్స్ట్రా 1 ఇంచ్ గ్యాప్ సరిపోతుంది. ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏముందో కట్ చేసుకోవచ్చండి. నా వీడియో కనుక నచ్చితే చిన్న కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.